హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిడిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ ట్రామ్ షోరూమ్ వాళ్ళు అయితే రైడ్ కండక్ట్ చేశారు. నెల్లూరు బైకర్స్ క్లబ్ నుంచి కూడా చాలా మంది మెంబర్స్ ట్రామ్ షోరూమ్ తో కలిసి రైడ్ చేయబోతున్నాము. కొన్ని సంవత్సరాలు అయింది నేను మార్నింగ్ రైడ్ చేసి, 3 years దాకా అయింది. అండ్ ఈ రైడ్ కి నాతో పాటు గోపన్ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్న పిలవంగానే వచ్చిన దానికి. ఇంకొక విషయం ఏంటంటే, షోరూమ్ కాడికి రాగానే వెహికల్ అక్కడ పార్క్ చేయగానే నా హెల్మెట్ కింద పడిపోయింది, నా మౌంట్ సిరిగిపోయింది. యాంగిల్స్ అనేది మారుతా ఉంటాయి, డిస్టర్బెన్స్ అవుతుంది. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి హెల్మెట్ మార్చేంత వరకు. ఈ రైడ్ ని పెయిడ్ సర్వీస్ గా చెప్పారు. ఆల్రెడీ నేను మోటో లాగింగ్ లో చెప్పున్నాను మీకు. మళ్ళీ ఒకసారి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెల్లూరు బైకర్స్ క్లబ్ నుంచి ఒక 30 members దాకా ట్రామ్ షోరూమ్ వాళ్ళతో కలుస్తున్నారు. ఇది పెయిడ్ రైడ్ అనమాట. పర్ పర్సన్ 300 rupees. గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేమెంట్ అనేది లేదు. నెల్లూరు బైకర్స్ క్లబ్ అడ్మిన్ బాబన్ అయితే పేమెంట్ చేసేసారు అందరికి. ట్రామ్ షోరూమ్ నుంచి కొత్తగా బళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళందరికి మాత్రం ట్రామ్ షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసి 300 rupees ఛార్జ్ చేశారంట. 300 తీసుకున్నారు కదా, దీనికి సర్వీసు ప్లస్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ జనరల్ చెకప్ ఇవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. రైడ్ విషయానికి వస్తే, నెల్లూరు ట్రామ్ షోరూమ్ నుంచి గూడూరు అమరావతి దాకా రైడ్ అయితే ఉంది. దగ్గర 40 kilometers అరౌండ్. అప్ అండ్ డౌన్ వచ్చి 80 kilometers అయిపోవచ్చు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. 6 o'clock ఇక్కడికి అందరు వచ్చేయమని చెప్పారు. నేను కరెక్ట్గా 6 o'clock వచ్చా, ఎవరు లేరు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా 6:30 ఆ టయానికి చూడండి ఎంతమంది వచ్చేస్తున్నారు. చాలా మంది వచ్చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకో ఫ్యూ మినిట్స్లో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం మోటో లాగింగ్ వ్యూలోకి వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ లాగ్. చూడండి నెల్లూరు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఈ రోజు చిన్న స్మాల్ రైడ్, మీరు ఆల్రెడీ ఇంట్రోలో అయినే ఉంటారు. ప్రజెంట్ అయితే ట్రామ్ షోరూమ్ కి వెళ్తున్నా. ఏందో ఈ మధ్య తెలియకుండానే రైడ్లు పడుతున్నాయి. నేను మోటో లాగింగ్ చేస్తున్నా, అసలు అలా నిజమా ఏం అర్థం కావట్లేదు. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతున్నాయి. మార్నింగ్ రైడ్ ఏంది, నేను మోటో లాగింగ్ సెటప్ బిల్డ్ చేసుకుంటున్నట్ట. నేను హెల్మెట్ కొనాలి. హెల్మెట్ కొన్నాక పర్ఫెక్ట్ వస్తాయి మోటో లాగింగ్. ఇంకా కన్ఫామ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా అదృష్టం ఎట్టుందంటే, నా గోప్రో మౌంట్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. అందుకే ఇప్పుడు యాంగిల్ మారింది మళ్ళీ. ఇదిగోండి, జాగ్రత్తగా పౌచ్లో పెట్టుకోమన్నా. లాస్ట్ క్లిప్ వేస్తా చూడండి. నేను వచ్చేటప్పుడు లాగింగ్ చేసా. మీకు ఇప్పుడు కొంచెం యాంగిల్స్ మారుంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఒక రవ్వ మౌంట్ అనేది ఇరిగిపోయింది. నాకు అదృష్టాలు ఇట్టుంటాయి ఫ్రెండ్స్. నా వెహికల్కి ఫ్యూల్ పట్టించేదానికి వచ్చాను. పెట్రోల్ ప్రైస్ మాత్రం అది కాకుండా ఉంది. ఏడేమో తక్కువ ఉందా? ఓహో, పవర్ పెట్రోల్ రేట్ ఎక్కువ. ఒకరోజు స్లోగా బట్టరా. 550 పెట్రోల్ పట్టిస్తే 4.85 liters పడింది. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 113.39. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్ అన్నిటికీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ వస్తాయి. మ్యాక్సిమం పెట్రోల్స్ అన్నీ స్లోగానే పట్టించండి. ఎందుకంటే ఫ్యూల్స్ ఇంజెక్టర్స్ ఉన్నాయి కదా, వాటికి ఏమైనా డ్యామేజ్ కానీ అయితే 10,000 11,000 బిల్ అవుతుంది తెలియకుండానే. స్టార్ట్ అవుతున్నారు 6 గంటలకు అనుకుంటే. అన్న టైం 7:30 ఇల్లు 7:30. అబ్బా, 6:30 అనుకుంటే 7:30 అయింది. మన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యే అక్కడికే. అన్ని వెహికల్స్ ఇప్పుడు బయలుదేరబోతున్నాయి. సూర్య అన్న చూడండి, ట్రాంపోల్ వెహికల్ తోలుతున్నాడు. మనకి ఎప్పుడు ఇస్తారో ట్రాంపోల్ కంపెనీ వాళ్ళు వెహికల్స్, వాళ్ళే హెల్మెట్ ప్రొవైడ్ చేస్తారు. చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగారు హీరో XMR బైక్ రివ్యూ చేయమని. చేస్తాను నేను. బ్రోకి మైలేజ్ తక్కువ వస్తుందంట. రేజీకి పోతే మైలేజ్ బాగానే వస్తుంది బ్రో. మైలేజ్ ఎంత వస్తుంది బ్రో? 90నా? అబ్బా, ఇక్కడ చూడండి రెడ్ కలర్ వెహికల్ 19 వస్తుంది. అక్కడ సేమ్ బండి ఉంది, అక్కడ వచ్చి అది 40 వస్తుందంట. ఇది చూసారా, ఒకే బైక్లో అయినా తోలే రైడర్స్ని బట్టి మైలేజ్ ఎలా మారిపోయిందో. ఇంక అందరం బయలుదేరుతున్నాం. దాటేంత వరకు కొంచెం ఇలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. గ్రూప్ నుంచి డివైడ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్ లేదు. కొంచెం వెహికల్స్కి డిస్టెన్స్ ఉండాలి. బ్రో హెల్మెట్ ఏదా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. ఇప్పుడు చూడండి, హైవే ఎక్కగానే ఎంత పర్ఫెక్ట్గా 2x2 ఎలా వెళ్ళిపోయారో. ఇలా పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తేనే ఒక రైడర్స్కి ఒక డిసిప్లిన్ అంటూ ఇలా రైడ్ చేయబుద్ధి అవుతుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది రైడ్. బైకర్స్ అందరూ కలిసి ఇలాగా రైడ్ చేస్తుంటే ఆ ఫీల్ ఒక డిఫరెంట్ వే, అది చెప్పలేను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ ఫీల్ అనేది మీరు రైడ్కి వస్తేనే అది బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మన ఫస్ట్ హైవే మోటో లాగింగ్ ట్రామ్ షోరూమ్ వాళ్ళతో థింక్ గ్యాస్ CNG కొత్తగా పెట్టారు. ఇది మన బాస్
మాక్సిమం రైడర్స్ 60 మెయింటైన్ చేస్తున్నారు. ఇలాగే ఉండాలి. ఈ స్పీడ్ మెయింటైన్ చేయలేందే మనం డెస్టినేషన్కి వెళ్ళలేము. ప్లస్ రైడర్స్ కూడా అందరూ హై కాంటాక్ట్లోనే ఉంటారనమాట. ఇది క్యూబా కాలేజు. చాలా మంది మనకి క్యూబా కాలేజ్ నుంచి వీడియోస్ చూస్తారు. క్యూబా కాలేజ్ నుంచి వీడియోస్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకుంటుంటా. మాక్సిమం ఒక టోల్ ప్లాజానే ఈసారి మనం క్రాస్ చేస్తాం. ఒక టోల్ ప్లాజా తర్వాత బ్రేక్ఫాస్ట్ రైడ్ కాబట్టి అమరావతి హోటల్ డెస్టినేషన్ మనకి. గాయస్ వెళ్ళేటప్పుడు ఆటోలో ఉంటారు కదా లేడీస్ మనందరినీ చూసి ఎగరుతున్నారు. అప్పో ఒకసారి వ్యూ చూడండి, వెళ్ళే దారి ఎలా ఉందో. కెమెరా ఏమో అప్ అండ్ డౌన్ అవుతుంది, విండ్ ఏమో హెవీ ఉంది. సర్లేండి, ఇది ఒక చెకప్ వీడియో కిందకి వెళ్తుంది. ఇది కూడా హెల్మెట్ వచ్చేంత వరకు. హైవేలో లారీలు ఆపుతున్నారు. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అయి ఉన్నాయి. అందుకే హైవే వాళ్ళు ఒక కొత్త రూల్ అయితే తీసుకొస్తున్నారు. హైవేస్లో వెహికల్స్ని ఆపకూడదు అని చెప్పి పర్టికులర్ ప్లేసెస్లో మాత్రం హెవీ వెహికల్స్ అనేవి పార్క్ చేయాలి. ఏడబడితే ఆడ వెహికల్స్ కానీ పార్క్ చేస్తే వెంటనే పెట్రోలియం చేసే వాళ్ళు వచ్చి వెహికల్స్ని మూవ్ చేయిస్తారు. రీసెంట్గానే చూసే మనం చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయి ఉన్నాయి. హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్లో అయితే అమ్మో చెప్పబడలేదు, చాలా ఘోరంగా అయి ఉన్నాయి. ఆగున్న లారీలనే గుట్టి చనిపోయిన ఫ్యామిలీలు ఉన్నాయి. రీసెంట్గా టెంపుల్ని దర్శించుకొని వాళ్ళ ఇంటికి పోతుండగా వ్యాగనార్ కారు స్పాట్ 4 చనిపోయారు. డ్రైవర్ ఒకటి బతికాడు అనమాట. అది కూడా సివియర్ ఇంజురీస్తో బయటపడ్డాడు డ్రైవర్. ఫ్రెండ్స్, ఇది ఆదిశంకర కాలేజు. ఆదిశంకర కాలేజ్ నుంచి మనకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. గూడూరుని క్రాస్ చేసాము. నాకు తెలిసి డెస్టినేషన్ దగ్గరే ఉండొచ్చు. అండ్ ఇంకోటి అందరు రైట్ సైడ్ ఫ్లాంక్ అవుతున్నారు, యూటర్న్ కొడుతున్నారు. నా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. చేసాం ఫ్రెండ్స్ మన డెస్టినేషన్ కాడికి. ఆయన అన్న లేట్ కమ్మరు. బాబీనా హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ బ్రో. చేసా బ్రో. అందరం సేఫ్ అండ్ సెక్యూర్ గా వచ్చి వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి అందరం కొద్దిసేపు గ్రూప్ గా నించొని సూపర్ మీటింగ్ లాంటివి పెట్టుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారో చూస్తున్నారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. హైవేలో నుంచి వచ్చే వాళ్ళకి నాకైతే ఫుడ్ నచ్చింది. వడ, ఇడ్లీ, మా పెసరట్టు, పొంగలి. అందరం కూర్చొని బైక్స్ విషయాల గురించి మాట్లాడుకుంటూ తినేసి బయటకు వచ్చేసి మళ్ళీ అందరం కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు. చూడండి ఒకసారి అక్కడ. నేనైతే ఈ రైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశా. మీరు ఇలాగే రైడ్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను గ్రూప్ లింక్ ఇస్తాను. ఒక లేకపోతే వెయిట్ చేయండి, 2 రోజులకు ఒకసారికైనా అప్డేట్ ఇస్తుంటాను అనమాట. అలాగే ఇలాంటి రైడ్స్ ఉన్నప్పుడు అప్డేట్స్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏమైనా గ్రూప్ రైడ్స్ ఉంటే నేను ఇంక నుంచి స్టోరీస్ మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రైడ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, మరి ఉంటా, బాయ్.